ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, సంక్షేమం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. అలా చెప్పండి అని ఈరోజు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, సంక్షేమం ఈరోజు చూసుకుంటే ప్రజల్లోకి ఇంటింటి ఏ విధంగా ఉన్నాయి? నేను చనమల్ల ప్రసాదరావు, విజయనగరం జిల్లా తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిని మనం చూసాం. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేనటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదొక గొప్ప కార్యక్రమం. ఇది గతంలో తెలుగుదేశం పార్టీలో మధ్యలో జన్మభూమి పథకం కానీ ఏ పథకాలైనా సరే దళారులు ఉండేవారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు కావాల్సిన కార్యకర్తలకు మాత్రమే అవి లబ్ధి పొందేవి. ఇప్పుడు అలా కాకుండా పేదరికం ప్రాతిపదికగా ప్రతి ఒక్కరికి పార్టీ రహితంగా ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెళ్ళడం అనేది గొప్ప విషయం. ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్నారో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలిచేటటువంటి కార్యక్రమం రెడీగా ఉంది. కాబట్టి ఎవరైతే వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గంలో చిన్నప్పలనాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా అనేక పర్యాలు గెలిచిన ప్రతిసారి కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు కళాభారతి కానీ లేకపోతే ఇవాళ రోడ్లు వేయించడంలో కానీ లేకపోతే అనేక సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. మరి బొబ్బిలి రాజులకి 3 పర్యాయాలు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. వాళ్ళు మంత్రి పదవిని కూడా అనుభవించారు. మంత్రిగా ఉండి కూడా ఆయన కోట చుట్టూ ఉన్నటువంటి రోడ్డును కూడా వేయించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా సహాయాలు చేయడం అన్నది కాకుండా పార్టీ పరంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్న ప్రధాన సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా రాజులు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ప్రజలు ఇవాళ చిన్నప్పలనాయుడు గారితోనే ఉన్నారు. మళ్ళీ ఖచ్చితంగా బొబ్బిలి ఎమ్మెల్యేగా సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారి విజయం ఖాయం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంబంగి చిన్నప్పలనాయుడు గారు ఇప్పుడు బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన ముఖ్యంగా రైతు బిడ్డ. అదేవిధంగా ప్రజల తాలూకు కష్టాలు తెలిసిన వారు. ఈ నియోజకవర్గం అనేక విధాలుగా డెవలప్మెంట్ చేశారు. అదే రాజుల హయాంలోని డెవలప్మెంట్ అవ్వాలని కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో అట్లా ఏవి కూడా పరిష్కారం కాలేదు. రోడ్లు విస్తరణ కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇటువంటి డెవలప్మెంట్ ఏది కూడా ఆయన హయాంలో జరగలేదు. అదే సంబంగి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు పథకాలు ఇవన్నీ కూడా స్పష్టంగా అమలుపరిచారు. ఇంకా చెప్పుకొచ్చేది ఏంటంటే ఆయన ముఖ్యంగా ప్రజలను అభిమానించే వ్యక్తి. నెక్స్ట్ ప్రజల సమస్యలు తెలుసుకొని అన్ని విధాలుగా సమస్యల మీద పరిష్కారాలు కూడా చేయడం జరిగింది. పథకాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా అమలుపరిచి డైరెక్ట్గా లబ్ధిదారుడికే చేకూడడం జరిగింది. ఎటువంటి ఈ మాల్ ప్రాక్టీస్ జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికే ఈ డబ్బు పథకాలు కూడా అందడం జరిగింది. పూర్తిగా ఇది వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది అక్కడ జగన్ ఎంత ఖచ్చితంగా 175 స్థానాలు గెలుస్తారో అదేవిధంగా ఇక్కడే మొట్టమొదటి స్థానంగా విజయం కూడా ఎక్కడి నుంచే మనకు ఖచ్చితంగా వస్తుందని మీకు బలంగా చెప్పదలుచున్నాను. చెప్పండి. ఈరోజు చూసుకుంటే ఏ విధంగా ప్రజల్లోకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు పర్టికులర్గా బొబ్బిలి నియోజకవర్గంలోని సంబంధించి చిన్నప్పలనాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? గత 3 పర్యాయాలు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు రాజులు కొత్తగా వచ్చిన ఈ బేబీ నాయన్ గారు ఏంటంటే ప్రజలకు ఏంటంటే సేవ చేశారే కానీ ఆయన ఊరిని అభివృద్ధి చేసే పనిలో మట్టుగా ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. మా ప్రసాద్ గారు చెప్పినట్టు ఏంటంటే కళాభారతి చేశారు. ఇప్పుడు ఊర్లోనేటంటే రోడ్లు అనేది బేబీ రాజులు సగం చేసి విడిచిపెట్టేశారు. అది పూర్తి చేశారు మన సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు. ఇక ఈసారి గెలిచినట్టయితే ఆయన మినిస్టర్ కూడా అవుతారు, ఇంకా అనేక అభివృద్ధి పనులు చేస్తారు కూడా.
ఇది పరిస్థితి. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే ఈ రోజు అయితే చేయడం జరిగింది. పర్టికులర్గా ఈరోజు చూసుకుని సెమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు పేరే ఒక బ్రాండ్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు పర్టికులర్గా చూసుకుంటే నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు వైసీపీ అంటే పార్టీతో పని లేకుండా ఆయన వ్యక్తిగతంగా అయితే మాత్రం ఆయన్ని ఈ నియోజకవర్గంలో ప్రజలే అయితే మాత్రం హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఓన్లీ పేద ప్రజలు మాత్రమే, అంటే అర్హత ఉన్నారా లేదా అనేది ఒకటి మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా గద్దె ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV బొబ్బుల నుంచి. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.